ఈనాటి ధ్యానం కొరకు యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనం. ఆ ద్రాక్ష, యెహోవా ద్రాక్ష తోట ఆయనకిష్టమైన వనం. ద్రాక్ష తోట అనేది దేవునికి ఇష్టమైన వనం. ఆయనకి ఇష్టమైన ఒక వనాన్ని నాటుకునేటప్పుడు, అరే బిడ్డ, దేవునికి ఇష్టమైన ఒక తోట, ఒక వనము నాటుకునేటప్పుడు అందులో ఎందుకో దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. ఆ ద్రాక్ష తోటేమో దేవునికి ఇష్టమైన వనం. ఆయనకి ఇష్టమైన ఒక వనాన్ని నాటుకునేటప్పుడు అందులో దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. అని నువ్వు ద్రాక్ష చెట్టువు కాదు, అని నువ్వు ద్రాక్షవల్లివి కాదు. కానీ ఎందుకో ఆయనకి ఇష్టమైన వనమైన ద్రాక్ష తోటలో నీకొక స్థానాన్ని ఇచ్చాడు, నీకొక స్థానం ఇచ్చాడు. అది ఎంత స్థానం అంటే 10-12 ద్రాక్ష తోటలకు ఇచ్చే, 10-12 ద్రాక్షవల్లులకు ఇచ్చే స్థానం నీకు ఇచ్చాడు. ఒక ద్రాక్షవల్లి బదులు నిన్ను నాట్లా 10-12 ద్రాక్షవల్లులను తీసివేస్తే కానీ ఈ అంజూరాన్ని నాటడం కుదరదు. అంటే నిన్ను కావాలనుకొని 10-12 మందిని వదిలేసుకున్నాడు దేవుడు. నిన్ను తన వనములో నాటుకోవటానికి, తనకిష్టమైన ద్రాక్ష వనములో నిన్ను నాటుకోవటానికి 10-12 ద్రాక్షవల్లులను పక్కన పడేసి నీకు ఒక స్థానాన్ని ఇచ్చాడు. అంటే నీ ఎడల ఆయనకేదో ఒక సఫలత ఉంది. నీ నుండి ఏదో ఒక కార్యాన్ని ఆయన ఆశిస్తున్నాడు. నీ నుండి ఏదో ఒక ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు. రే, సంఘములో ఎవరికివ్వని ఆధిక్యత నీకెందుకు ఇచ్చాడు దేవుడు? 10-12 మంది విశ్వాసుల ఎదుటి పంచవలసిన ప్రేమ నీ ఒక్కడికే ఎందుకు పంచుతున్నాడు దేవుడు? తనకిష్టమైన ద్రాక్షవల్లులో, తనకిష్టమైన ద్రాక్షవనంలో ఎక్కడో చెత్తగాడిని, అడవి కొమ్మైన అంజూరాన్ని తీసుకుని వచ్చి నిన్నెందుకు నాటుకున్నాడు? నువ్వు నాటబడితే నువ్వు 10-12 ద్రాక్షవల్లులో పెట్టే స్థలాన్ని ఆక్యుపై చేస్తావని దేవునికి తెలుసు. అయినా నేను నాటుకున్నాడు, నీకు ఒక స్థానం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఒకడు పొలములో టేకు కర్ర నాటాడండి. ఎందుకు నాటుతాడు టేకు కర్ర? టేకు కర్ర దేనికి నాటుతాడు? కలప కోసం నాటుతాడు. అంజూరాన్ని కర్ర కోసం నాటాడుగా ఎవడు? అంజూరాన్ని ఎందుకు నాటాడు? ఫలం కోసం. టేకు కర్ర, టేకు చెట్టుని ఫలం కోసం నాటాడెవడు? దాన్ని కలప కోసమే నాటుతాడు. మరి ఇక్కడ అంజూరాన్ని నాటాడంటే ఎందుకు నాటాడు? ఫలం కోసం. ఫలం కోసం నాటాడు. ఇదేం చేసింది? ఫలమే ఉట్టలా, కర్రిస్తుంది. కర్రిస్తుందండి, కర్రిస్తుంది. ఇది ప్రకృతి విరుద్ధమైన పని చేస్తుంది. దేవుడు కోరుకున్న సఫలత కాక మరి దేనినో చేస్తుంది ఇది. అరే, టేకు చెట్టును నాటాడంటే కలప కోసం నాటుకున్నాడని అనుకోవచ్చు. కానీ ఆయన నాటింది టేకు చెట్టు కాదు కదా, అంజూరం చెట్టు. అంజూరాన్ని నాటాడంటే అర్థం ఏంటి? ఫలం కోసం నాటాడు. కానీ అది ఫలం లేదట, ఫలం లేదు, ఫలం లేదు, ఫలం లేదు.
ఫలించే వయసు వచ్చింది, ఫలం లేదు. 1 సంవత్సరం చూశాడు, 2 సంవత్సరాలు చూశాడు. దీర్ఘశాంతపరుడు కాబట్టి 3 సంవత్సరాలు వెయిట్ చేశాడు, ఫలించే వయసు వచ్చిన తర్వాత కూడా. కానీ ఇంకా అది ఫలం ఇవ్వటలేదు. తోట యజమాని చూశాడు. అంటే అర్థమేంటి? దేవుని యొక్క సఫలత, దేవుని యొక్క కార్యసిద్ధి, దేవుడు దాని నుండి ఏది ఆశించాడో అది జరగలేదు. దేవుడు దాని నుండి ఏది ఆశించాడో అది జరగలేదు, ఫలం ఇవ్వలేదు. అంటే ఫలం ఇవ్వలేదు అంటే అర్థం ఏంటి? దానికోసం అది బ్రతుకుతుంది. ఫలమిచ్చే చెట్టు ఏంటి? ఒక చెట్టు ఫలమిచ్చిందండి, ఆ ఫలం అదే తింటుందా, ఇతరులకు ఇస్తుందా? మాట్లాడరే. అంటే ఒక చెట్టు, అంజూరపు చెట్టు ఫలం ఫలించింది అంటే అర్థం ఏంటి? ఇతరులకు తన మాధుర్యాన్ని పంచింది. దేవుడు ఆ చెట్టు నుండి ఫలం ఎదుగుతున్నాడు, పొండెదుగుతున్నాడు అంటే అర్థం ఏంటి? దాని నుండి ఇతరులు తృప్తి పొందాలి. ఆ అంజూరు ఫలము, దాని మాధుర్యము ప్రజలు అనుభవించాలి. అది ఇంకొకరికి దీవెనకరంగా మార్చబడాలి, ఇంకొకరి కడుపు నింపాలి, ఇంకొకరి నోటికి అది మాధుర్యాన్ని ఇవ్వాలి. అంజూరపు చెట్టు నాటడానికి గల కారణం ఏంటంటే ఆ అంజూరు ఇంకొకరి నోటికి మాధుర్యాన్ని పంచాలి, ఆ అంజూరు ఇంకొకరి కడుపు నింపాలి, ఆ అంజూరు మరొకరి గాయాలు కట్టాలి, ఆ అంజూరు ఇంకొకరికి మేలు చేయాలి, ఇంకొకరి వల్ల ఇంకొకరికి దీవెనకరంగా ఉండాలి. ఆ టార్గెట్తోనే కదా 12 ద్రాక్షావళులను పక్కన పెట్టి దాని స్థానంలో దీన్ని కూర్చోబెట్టింది. కానీ ఇది ఫలం ఇవ్వట్లేదు. కానీ సచ్చిందా? సావలేదు, బ్రతికే ఉంది, ఎదుగుతుంది, నెల నెలకు ఎదుగుతుంది, రోజు రోజుకి ఎదుగుతుంది. ఎదుగుదలకేం తక్కువ లేదు, ఆకులకేం తక్కువ లేదు, కొమ్మలకేం తక్కువ లేదు, ఆకులకేం తక్కువ లేదు, కొమ్మలకేం తక్కువ లేదు, ఎదుగుదలకేం తక్కువ లేదు. ఈ చెట్టుకు అన్ని అలంకారాలు ఉన్నాయి. ఆకులు ఉండాల్సిన ఆకులు ఉన్నాయి, కొమ్మలు ఉండాల్సిన కొమ్మలు ఉన్నాయి, ఎదుగుదల ఉండాల్సిన ఎదుగుదల ఉంది. కానీ లేనిదల్లా ఏంటిరా బాబు అంటే ఫలం లేదు. అంటే అర్థం ఏంటి? తనకు జీవితంలో తనకు ఎక్కడ నష్టం వాడేలా చేసుకుంటున్నా. మీరు చూడండి, దానికి ఉండాల్సిన నాగులు దానికి ఉన్నాయి, దాని ఎదుగుదల దానికి ఉంది, దాని కొమ్మలు దానికి ఉన్నాయి. కానీ తన నుండి ఇతరులకు వెళ్ళేది మాత్రం ఇవ్వట్లేదు. మరి ఎందుకు ఈ అంజూరం పొయ్యిలో పెట్టుకుని కలపనిస్తుందంతే. కానీ అంజూరాన్ని నాటాల్సింది దేవుడు కలప కోసం నాటలేదుగా, ఫలం కోసం నాటాడు. అంటే ఈ అంజూరాన్ని ద్రాక్ష తోటలో నాటగల కారణం ఏంటి? ఇది మరొకరు నోటికి మాధుర్యాన్ని ఇవ్వాలి, ఈ అంజూరు మరొకరి కడుపు నింపాలి, ఈ అంజూరు మరొకరికి మేలు చేయాలి, ఈ అంజూరు ఇంకొకరికి నోటికి మాధుర్య ఫలం పంచిపెట్టాలన్న ఉద్దేశంతో కదా దేవుడు అంజూరాన్ని నాటాడు. కానీ ఇదేం చేస్తుంది? తన కోసం తను మాత్రం బ్రతుకుతుంది, తన కోసం తాను బ్రతుకుతుంది. దానిని నాటిన యజమానుడు 12 ద్రాక్షవల్లులను పక్కన పెట్టి 12 ద్రాక్ష చెట్లకు కావలసినంత స్థలాన్నిచ్చి దాన్ని నాటిన యజమానుడు ఏ ఉద్దేశంతో నాటాడో అన్నది దీనికి గ్రహింపు లేదు. అరే, నా కోసం, నా ఫలము కొరకే కదా నా యజమానుడు 12 ద్రాక్ష చెట్లను పక్కన పెట్టి వాటి స్థలాన్ని నాకు కేటాయించి ఈ తోటలో నాకు చోటిచ్చాడు. మరి నేను ఫలమైపోతే ఎలాగా అని అనుకోలేదు. నా యజమానుడు నా నుండి ఆశించేది ఏంటి?
ఫలం కదా. అంజూరం, ఈ ద్రాక్ష తోటలో ఉన్న అంజూరం తన కోసం తాను బ్రతికింది తప్ప తనను నాటిన యజమాని ఏ ఉద్దేశముతో, ఏ సంకల్పంతో, ఏ నిర్ణయముతో, ఏ ప్రణాళికతో నాటాడు అన్నది గ్రహించలేని అంజూరం అండిది. అరే బాబు, నీకెందుకు స్థానం ఇచ్చాడు దేవుడు? ఇంకొక ద్రాక్ష చెట్టు నీ ఉన్న చోట్ల ఇంకొక 10 ద్రాక్ష చెట్లు వేస్తే గంపడి పళ్ళు వస్తాయి కదా. 10 ద్రాక్ష చెట్లను కాదనుకుని ఎందుకురా బాబు నిన్ను అక్కడ నాటాడు దేవుడు. గ్రహింపుందా? గ్రహింపుందా? నిన్ను నాటడానికి దేవుని ఉద్దేశం ఏంటి? నిన్ను నాటడానికి దేవుని ఉద్దేశం ఏంటి? ఫలమిస్తావనే కదా. మరి నిన్ను నాటిన నీ యజమానుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఏ ఉద్దేశముతో నిన్ను నాటాడు? జీవము గల దేవుని సంఘములో ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని సంఘములో దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? నీ కోసం నువ్వు బ్రతకటానిక కాదుగా. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించేటప్పుడు ఏమన్నాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి. నిన్ను ఆశీర్వదించింది ఎందుకు? అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా, నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉండు. నీ ఆకులతో నువ్వు విరవిరలాడమనలా దేవుడు. నీ అభివృద్ధిని నువ్వు ప్రదర్శించమనలా దేవుడు. నీ కొమ్మలేసుకొని నువ్వు నీ ఎదుగుదలను చూసుకో, నీ స్వార్థం నువ్వు చూసుకోమని దేవుడు అబ్రహాంతో చెప్పలేదు. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా, నీవు అనేకులకు. కానీ అంజూరం 10 ద్రాక్ష చెట్ల స్థలాన్ని ఆక్రమించింది. 10 చెట్లు కాదనుకుని దీనికి చోటిచ్చాడే. ఒక్కరికన్నా ఆశీర్వాదకరంగా ఉందా? తనను కోరి ఏరి నాటుకున్న దేవునికన్నా ఫలితమిచ్చిందా? తనకు ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇచ్చిన దేవునికి, యజమానికి ఫలం ఇవ్వలేదు, పక్కవాడికి ఫలం ఇవ్వలేదు. కానీ అది మాత్రం బాగా ఎదిగింది. సంఘంలో మంచి స్థాయికి వచ్చిందండి. అది మంచి కొమ్మలేసిందండి. ఆకులతో విరవిరలాడుతుందండి, పచ్చగా ఉందండి. దేనికి తక్కువ లేదు, అలంకారాలకేం తక్కువ లేదు, అన్నీ ఉన్నాయి. కానీ సఫలతే లేదు. దేవుడు కోరుకున్న సఫలతే లేదు. 10 మందిలో బిల్డప్ ఉంది, గౌరవం ఉంది, అన్నీ ఉన్నాయి నీకు. కానీ నీలో దేవుడు కోరుకున్నాడే అది లేదు, సఫలత లేదు. ఏ ఉద్దేశంతో ద్రాక్ష తోటలో నిన్ను నాటాడో అది సఫలం కాల. 3 సంవత్సరాలుగా దేవుడు చూశాడు. 3 సంవత్సరాలుగా దేవుడు నేను చూశాడు. 3 years. అంతకుముందు చిన్నోడివి, అంతకుముందు కాపు కాయటం చేత కాని వయసు రాలేదు. ఇప్పుడు కాపు కాసే వయసు వచ్చి 3 సంవత్సరాలు అయింది నీకు. 1 సంవత్సరం వెతికాడు, ఏమన్నా మార్పు చెందుతావేమో అని. 2వ సంవత్సరం వెతికాడు, 3వ సంవత్సరం వెతికాడు, ఫలం ఇవ్వలేదు. కానీ నీ కోసం నువ్వు బ్రతకటం నేర్చుకున్నావు. పచ్చగా ఉన్నావు, ఆకులు ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి, ఎదుగుదల కూడా ఉంది. ఎక్కడ ఏది తగ్గల. ఎలా ఓ దేవుడు నీ కోసం నువ్వు బ్రతుకుతున్నావు. మరి నిన్ను నాటుకున్న దేవుడికి ఏ ఫలం ఇచ్చావు నువ్వు? అంటే ఈ అంజూరం తన కోసం తాను బ్రతికింది తప్ప
తనకు ఆ స్థానం ఇచ్చిన దేవుని కొరకు బ్రతకాలన్న ఉద్దేశం, ఆ దేవునికి ఒక ఫలం ఇవ్వాలన్న ఉద్దేశం ఈ అంజూరానికి